2025 ఐపీఎల్లో రోహిత్ శర్మ ఏ రోల్లో మనకు కనిపిస్తాడు? కెప్టెన్ గా కనిపిస్తాడా? ఓన్లీ ప్లేయర్ లాగా ఉంటాడా? రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ టీం రిటైన్ చేసుకుంటుందంటారా? రిషబ్ పంత్ ని ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేస్తే ఏ టీంలోకి వెళ్తాడు? సో ఈ ముగ్గురు గురించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫస్ట్ మనం జడేజాతో స్టార్ట్ చేద్దాము. నేను కొన్ని ఆర్టికల్స్ చూశాను అనమాట. ఆ ఆర్టికల్స్ లో ఏం రాశారు అంటే, రవీంద్ర జడేజాను సిఎస్కే టీం రిటైన్ చేసుకోదు, తనని ఆక్షన్ లోకి వదిలేస్తుంది అని. అయితే నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. 100% రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ టీం రిటైన్ చేసుకుని తీరుతుంది. అసలు జడేజాను రిటైన్ చేసుకోకుండా ఉండడానికి నాకైతే కారణాలు కనిపించట్లేదు. కొంతమంది ఏమంటున్నారు అంటే, జడేజా బ్యాటింగ్ ఫ్లో తగ్గింది, అంటే ఇంతకు ముందులాగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. పక్కా దానికి నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే గత 1-2 ఇయర్స్ గా జడేజా బ్యాటింగ్ ఫామ్ అనేది తగ్గుతూ వస్తోంది. ఇంతకు ముందులాగా వైట్ బాల్ ఫార్మాట్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఆ ఒక్క రీజన్ తోనే జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకోదు. ఎందుకంటే తనలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. అతను ఏజ్ కూడా ఇంకా 3-4 ఇయర్స్ ఈజీగా ఆడే స్టేజ్ లో ఉన్నాడు. రిటైన్ చేసుకున్నా కూడా ఎటువంటి నష్టము లేదు. అండ్ ఒకవేళ అందరూ అనుకున్నట్టుగా జడేజాను సిఎస్కే వదిలేస్తే చాలా పెద్ద ధరకు ఏదో ఒక టీంలో చేరిపోతాడు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఇండియాలోని చాలా పిచ్చెస్ పైన తన బౌలింగ్ తో అద్భుతంగా వికెట్స్ తీయగలడు. ఇక బ్యాటింగ్ ఫామ్ అంటున్నాం కదా, అది ఎప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుందో ఎవరు చెప్పలేరు. మంచి ఫామ్ లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. సో చాలా మంచిగా మ్యాచెస్ ని ఫినిష్ కూడా చేస్తాడు. సో నాకు తెలిసి జడేజా ఫ్యూచర్ కు ఐపీఎల్ లో ఎటువంటి డోకా లేదు. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ విషయానికి వద్దాం. ఇది చాలా పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయాలనుకుంటోంది అన్న వార్త చాలా రోజులుగా వైరల్ అవుతోంది. అంటే తను ఆక్షన్ లోకి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి వెళ్తాడు అన్న వార్త కూడా వస్తోంది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు రిషబ్ పంత్ ను తెచ్చి మళ్ళీ టీమ్ లో పెట్టుకుంటే తనకు ఆబ్వియస్లీ కెప్టెన్సీ ఇవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అంత క్విక్ గా డెసిషన్స్ మార్చే టీం కాదు. అంటే జడేజా నుంచి ధోనికి, ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ వచ్చింది. మీకు గుర్తుందంటే ఈ ఫ్లో. సో మళ్ళీ కెప్టెన్సీలో మార్పు జరుగుతుందంటారా? నాకెందుకో జరగదు అనిపిస్తోంది. అంటే రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోనే ఉంటాడు, లేదా వేరే టీం కి వెళ్తాడు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి రాడు అనిపిస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా యాజ్ ఏ ప్లేయర్ గానే ఉంటాడేమో, కెప్టెన్ అవ్వడేమో అనిపిస్తోంది. ఇక్కడ చాలా అనిపిస్తున్నాయి, కానీ ఏది క్లారిటీగా అర్థం కావట్లేదు. ఇది అర్థం కావాలంటే మనకి ఇంకొక కొన్ని ఫ్యూ డేస్ ఉంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఒక సినారియో రిషబ్ పంత్ విషయంలో. ఒకవేళ రిషబ్ పంత్ ఆక్షన్ కి వస్తే ఏ టీమ్ లోకి వెళ్తాడు? ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్తే నో ప్రాబ్లం, తనకు కావాల్సిన ప్లేస్ చెన్నైలో దొరుకుతుంది. కానీ మనం మిగతా టీమ్స్ చూసాము అంటే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కి కూడా వికెట్ కీపర్స్ సెట్ అయిపోయి ఉన్నారు. ఒకవేళ వికెట్ కీపర్స్ సెట్ గా టీంకి వెళ్ళాం అనుకుందాం, అక్కడికి వెళ్తే రిషబ్ పంత్ కు సెట్ అయ్యే ప్లేస్ వాళ్ళ టీంలో లేదు. అంటే బ్యాటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు కెప్టెన్సీ గురించి మాట్లాడినా నాకేం ప్రాబ్లం లేదు, అది కూడా ఇష్యూనే కనిపిస్తోంది. సో రిషబ్ పంత్ ఏ టీంలోకి వెళ్ళైనా సరే సెట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయం అనమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ని వదిలిపెట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇంకా రోహిత్ శర్మ ఏ టీంలోకి వెళ్తాడో క్లారిటీ లేదు, తను కెప్టెన్సీ చేస్తాడో లేదో కూడా క్లారిటీ లేదు. ఆ విషయం గురించి నెక్స్ట్ టాపిక్ గా మనం మాట్లాడదాం. ఢిల్లీలో రిషబ్ పంత్ ఉంటే అది రిషబ్ పంత్ ఫ్యూచర్ కి బాగుంటుంది, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నాము అంటే మనం రోహిత్ శర్మ టీం మారిపోతాడు, మారాలి నేను కూడా కోరుకుంటున్నాను. అంటే కెప్టెన్ గా తీసేయడం అన్నది నాకు కూడా ఓవరాల్ గా చూసుకుంటే డెసిషన్ నచ్చలేదు. రోహిత్ శర్మ టీం మారాలని కోరుకుంటున్నా, కానీ ఏ టీంలోకి వెళ్ళినా తను కెప్టెన్సీ చేయకుంటేనే బెటర్. అవును, తనంతటా తానే ఈ డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయలేడని కాదు. ఐపీఎల్ లో ఏం చేశాడో మనందరం చూసాము. అది చూసాక కూడా కెప్టెన్సీ ఎందుకు వద్దు అంటున్నాను అంటే, రోహిత్ శర్మ ఇక రిటైర్మెంట్ ఏజ్ కి దగ్గరకు వచ్చేసాడు అనమాట. అంటే తన బ్యాటింగ్ స్టైల్ అనేది గత 2 ఇయర్స్ గా చాలా మారిపోయింది. అంటే చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక టీమ్ కి ఒక బ్యాట్స్మెన్ ఏం చెయ్యాలో అది చేస్తున్నాడు. ఐపీఎల్ విషయం పక్కన పెట్టేస్తే ఇండియన్ గా తన బ్యాటింగ్ చూసాము అంటే ఇండియా టీమ్స్ లో ఆడేటప్పుడు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో తను కెప్టెన్ కాకుండా ఫ్రీగా ఒక నార్మల్ అగ్రెసివ్ ఓపెనర్ గా ఆడితే నాకు తెలిసి చాలా మెరాకిల్స్ జరుగుతాయి అనిపిస్తుంది ఐపీఎల్ లో తన బ్యాటింగ్ నుంచి. అందుకే చెప్పాను అనమాట, రోహిత్ శర్మ కెప్టెన్ కాకుండా మంచిగా బ్యాటింగ్ చేస్తే చూడాలని ఉంది. సో ఈ డెసిషన్ జరుగుతుందేమో చూడాలి, బట్ ఇది జరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకు అంటే రోహిత్ శర్మ నుండి ఏ టీం తీసుకున్న ఆక్షన్ లోకి వచ్చాక కెప్టెన్సీ అన్న ఆలోచనతోనే తీసుకుంటారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.